హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధురమ. ఈరోజు సపోటా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సపోటా జ్యూస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చూద్దాం. ఈ సపోటా పళ్ళు మొన్న మా అమ్మ మా హస్బెండ్ ఎలక్షన్స్కి వెళ్తే అప్పుడు పంపించింది అనమాట. మా ఫామ్లోవే చాలా బాగుంటాయి, చాలా తియ్యగా ఉంటాయి అనమాట. ఇది తియ్యగా ఉండడంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇందులో విటమిన్ ఏ, సి ఉంటాయి అనమాట. అందువల్ల కళ్ళకి బాగా మేలు చేస్తాయి. చిన్నప్పటి నుంచి తింటే పిల్లలకు కూడా కళ్ళకి చాలా మంచి చేస్తాయి అనమాట. అదే కాకుండా గుండెకి కూడా చాలా మంచిది, హార్ట్కి. ఇది ఎక్కువ తినడం వల్ల చాలా కళ్ళకి చాలా మంచిది, అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. అంటే బాడీలో వేడి ఎక్కువ చేసినప్పుడు మనం సపోటా తింటే ఎక్కువ చలవ చేస్తుంది అనమాట. ఇంకా సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. అంటే విటమిన్ ఏ, సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. అందువల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లియర్ అవుతాయి. అంతేకాకుండా బోన్స్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇది ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వల్ల బోన్స్ చాలా దృఢంగా ఉంటాయి. ఇది సమ్మర్లో వస్తుంది కనుక మీరు సమ్మర్లో కంపల్సరీ ఇది తినడానికి ట్రై చేయండి. ఇదైతే చాలా మంచిది, చాలా ఈజీ కూడా. ఇది జస్ట్ పీల్ తీసేసుకుంటే చాలు, మనకి ఫ్రూట్ వచ్చేస్తుంది. అందులో గింజలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పీల్ తీసాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం తీసుకున్న మొత్తం ఈ పల్ప్ అంతా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మీరు మీరు ఒక 10 సపోటాలు తీసుకుంటే ఇద్దరికి జ్యూస్ సరిపోతుందనమాట. ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకున్నాను. మీరు షుగర్ వేసుకోవడం ఇష్టం లేదంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ కూడా మీ ఆప్షనల్ అనమాట, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదైతే జ్యూస్ చాలా మంచిది. వీలైనంత వరకు ఒక వీక్లీ 3 సార్లైనా తాగడానికి చూడండి, చాలా మంచిది. ఇది సమ్మర్లోనే కదా దొరుకుతుంది, తర్వాత మీరు కావాలన్నా తినలేరు. ఇదైతే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో, చాలా థిక్గా వస్తుంది, మిల్క్ షేక్లా వస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.